ఫోటో వస్తుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సంవత్సరం 22 మార్చ్ 19 నెలలు అయింది ఓపెన్ అయ్యి. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది. ఇది ఒక పేదల పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలకు ఇచ్చే హామీలను ఒక క్రమంగా కొన్ని సంవత్సరాల కాలంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక సామాజిక న్యాయం తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో ఏదైతే ఉందో అహంకారపూరితమైన ఈ నియంత పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రాచరిక పాలనపై ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది, ప్రజాస్వామ్యం మళ్ళీ ఈరోజు మళ్ళీ మనం పునరుద్ధరించుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇక్కడ శాసనసభ్యులు మన ఐలయ్య గారిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించిన ఆలేరు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరియు ఈ గుడి పునర్నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2008 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు నేను రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నేను లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, ఆ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వామి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం సాధించుకున్న అదృష్టం నాకు ఇది. మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రజలు స్వామి గారి ఆశీస్సులతో నాకు ఆ అదృష్టం దక్కింది. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గుడి పునర్నిర్మాణమై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మునుగోడు ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చి ఈరోజు స్వామి వారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ గారు సంజయ్ రెడ్డి గారు మరియు భరత్ గారు, కౌన్సిలరు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ, మీ అందరికీ, మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకంగా